వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన క్రమంలో అన్ని మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. తమ పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడితే అరెస్టు చేయడం ఏంటని చెప్పి మాజీ సర్పంచ్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దేవాదుల నీటి విడుదలకు సంబంధించి బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ప్రధానంగా దేవన్నపేట దగ్గర ఉన్నటువంటి దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 నుంచి నీళ్లను నిన్న అర్ధరాత్రి తర్వాత అధికారులు విడుదల చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ నీళ్ళన్నీ కూడా ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వచ్చి మోటార్లను ఆన్ చేసేందుకు ప్రయత్నించగా మొరాయించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ మరొకసారి మంత్రులు వచ్చి ప్రారంభించడం పట్ల విమర్శల పాలవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రే ఆ మోటార్లన్నీ ప్రారంభించి నీళ్లు విడుదలైన పక్షంలో మరొకసారి హెలికాప్టర్ల ద్వారా ఎందుకు రావాల్సిన అవసరం ఉందన్నటువంటి అంశం ప్రశ్న వెలువెత్తుతా ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం చాగల్ గ్రామం దగ్గర జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ క్రమంలోనే ఆ వాటర్ పోస్తున్నటువంటి వ్యక్తి హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్నటువంటి వ్యక్తికి స్వల్ప గాయాలైన సందర్భం కనిపిస్తాం.